జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము రాజ్యాన్ని నాకు ఇస్తున్నావని. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని ప్రకాశించడానికి, ఆయన నామంలో గొప్ప చేయడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? ప్రకాశించాలన్నా, ఆయన నామాన్ని గొప్ప చేయాలన్నా ప్రార్థన జీవితం ఎంతో అవసరం. బైబిల్ చదవడం కూడా అంతే అవసరం కూడా మనకి. అలాగే అనేకుల కొరకు, మీ గ్రామాల కొరకు, మీ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యేల కొరకు, మీ గ్రామంలో ఎవరైతే మీ గ్రామాన్ని బాధ్యతగా చూసుకుంటున్నారో, మరి మీది పంచాయతీ అయినా సెక్రటరీలు ఉంటారు కదా, వారి కొరకు, మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో మరి అపవాది ఎంతగానో గలిబిలి చేస్తూ ఉన్నాడు, అన్నిటి నుంచి మా దేవుడు తప్పించాలని ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అక్షరం 5 వరకునండి. 4-5 అక్షరం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధాల చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన మహా ప్రేమ సైతమును నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేతని గాని రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రియదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఎంత దేవుడు మనకి ఏం చేసి ఉన్నారు అని, దాన్ని ఎంతగా వర్ణించి ఇక్కడ మనతో చెప్తున్నారంటే, దేవుడు ప్రేమని వర్ణిస్తున్నారండి ఇక్కడ. అంటే అది మనకి సరిపోయింది కాదు, దూరంగా ఉన్నది కాదు. ఎందుకంటే ఆయన ప్రేమకి అవధులు లేవు, అడ్డుగోడలు ఏవీ లేవు, ఈ దీనికే పరిమితం అన్నది లేదు. అంత మిట్నిమ్గా మనల్ని ప్రేమిస్తున్నారండి, దానికి అవధులు లేవు, అది దూరంగా కూడా లేదు అని ఇక్కడ చెప్తున్నారు. దేవుడు ఎంతో నీ కొరకు మరి సిద్ధం చేసి ఉన్నారు. అంతేకాదు అతి గొప్ప ప్రేమ చూపిస్తున్నారు. చూడండి, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. చాలామంది లోకంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేనిదే నేను లేను, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను అంటారు. ఒకసారి చచ్చిపోమని చూడమని చెప్పండి. పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది ఇలాగా. కొంతమంది అలా చెప్పి నట్టింట్లో ముంచిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు ప్రేమ మన పరలోకానికి చేరుస్తుంది, ఆయన రాజ్యానికి చేరుస్తుంది. ఆ రాజ్యం మనకిస్తాడైన. హల్లెలూయా. ప్రేమ నీ ఆలోచనకంతా మించిన ప్రేమ, ఇంకా మించుంటే అంతే కాదు, ఆయన రాజ్యంలో కృపతో, ప్రేమతో, అనుగ్రహంతో, ఆశీర్వాదంతో, అంటే దీవెనలతో ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు కదండి. ఆయన రాజ్యంలో సమృద్ధంగా ఉందంట. ఎక్కడ దొరుకుతుంది మనకి సమృద్ధత? మనం కష్టపడిలో దొరకదు. మనం నెతికేసుకుంటాం ఈ భూమి మీద. తాత్కాలికంగా ఉంటాం, ఒక 70 ఏళ్ళో లేదా ఒక 50 ఏళ్ళో, ఒక 25కి బ్రతకడం కష్టం రోజుల్లోకి వచ్చేస్తాం మనం. కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు మోసే కాలంలో 80 బ్రతకడమే కష్టం అంట. కానీ కీర్తన గ్రంథంలోకి వచ్చేసినప్పటికీ అధిక బలం ఉంటే 80 అని వచ్చేస్తుందండి. మరి ఇప్పుడులో చూస్తే మరణం ఎటు నుంచి వస్తుందో తెలియదు, మరణం ఎటు నుంచి వస్తుందో తెలియదు. బ్రతుకుతారో లేదో తెలియని పరిస్థితి, బయటికి వెళ్ళి వస్తారో లేదో తెలియదు. మొన్నటి వరకు హార్ట్ అటాక్లు అన్నారు, అయ్యి అన్నారు, ప్రమాదాలు అన్నారు, అయ్యని. ఇప్పుడు వరుసని ఈ జనవరిలో చూసారా, గాలిపట వయ్యరులతో చనిపోతున్నారు. చిన్న తీగు. మొన్న మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ గారు చాలా చక్కగా వివరించారు. నాకు తెలియదు గాలిపటాలతో ప్రాణాలు కోల్పోతారేమో అని. ఈ మధ్య కాలంలోనే ఏం చూస్తున్నాను, ఆ గాలిపటం ఆ తీగు పీకలు కోసేస్తుందని. ఎంత దారుణంగా ఒక చిన్న పిల్లడు గాలిపట వేస్తే గాల్లో ఎగిరిపోయి కరెంట్ స్తంభం మీద పడిపోయి చనిపోయాడు. మరొక పిల్లోడు అలాగే
మరి నిన్న గాలిపటం ఆ దారం తగిలొచ్చి పీక కోసేసి చనిపోయారు. ఎంత దారుణం! ఎటు నుంచి వస్తుందో తెలియదు మరణం. కానీ మనం ఇంకా ఇలా ఉన్నాం. ఎందుకంటే ఆ రాజ్యానికి చేరడానికి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధపడి కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు సిద్ధపడి కలిగి ఉండాలి. భక్తులందరూ కూడా వారు మరణ వైపు చూడలేదు, కానీ సిద్ధపడి కలిగి ఉన్నారండి. ఎప్పటికైనా పోవాల్సిందే, ప్రభు రాకలో ఎత్తబడాల్సిందే మనం. కాబట్టి సిద్ధపడి కలిగి ఉండాలి. సిద్ధపట్టు అంటూ ఉన్నదనుకో, మనకి ఆ రాజ్యాన్ని మనం ఇస్తాడండి. ఆ రాజ్యంలో సమృద్ధి మనం పొందుకుంటాం. పౌలు గారు సిద్ధపట్టు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మన వెళ్ళి ఎలా ప్రేమను చూపించాడు, ఆయన ప్రభు మనకి ఎలా ప్రేమనిచ్చాడు. అందుకే మన క్రీస్తులో బ్రతికిన వారు అయ్యి ఉన్నామంటే అండి. క్రీస్తులో బ్రతికిన వారు అంటే ముందు మనం ఎక్కడో చచ్చిపోయి ఉండాలి కదా, అదే లోకంలో చచ్చి పొర్లులాడుతుంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని బ్రతికించి ఆయన నందు బ్రతికిస్తున్నాడండి. హల్లెలూయా. ఈ భవిష్యత్తులో ఎప్పుడు కూడా నువ్వు అనుకో, కానీ అలాంటి సిద్ధపట్టు ఆయన నీ పట్ల ఉంచాడు. అది నువ్వు గమనించ. ప్రియనా సహోదరా సహోదరాల, నా ప్రశ్న అయితే ఏంటంటే, నువ్వు దాన్ని ఆశతో ఎదురు చూస్తున్నావా, కన్ని పెడుతున్నావా? దేవుడు నా కొరకు ఏదో దాచి ఉంచాడు, ఏదో నా పట్ల దూరం తెరిచి ఉంచాడని ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావంటే దేవుడు నిన్ను ఆ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆశతో ఎదురు చూస్తే కనుక దేవుడు నీ వద్ద లేటి వాటిని కానీ, లేదా నువ్వు ఎలాగున్నావని కానీ చూడడు. అయినా నీకు విద్య ఉందా లేదా, నీకేముందా లేదా, వీటిని చూసి పరిమితమైన వాడు కాదైనా. భౌతిక మనుషులందరూ నీ దగ్గర విద్య ఉందా, జ్ఞానం ఉందా, అందం ఉందా, చందం ఉందా, బలగం ఉందా, డబ్బు ఉందా, ఇవన్నీ కనుగొంటారు నీ ప్రేమను నిన్ను ప్రేమించడానికి. కానీ మన పరమ తండ్రి ఏవీ లేకపోయినా నిన్నుని ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితం మీద ఉన్న ఆయన అనుగ్రత, నీ జీవితంలో తెరవలేని తలుపులు ఆయన తెరుస్తాడండి. హల్లెలూయా. నువ్వు తక్కువగానే ఉండు, తక్కువ ప్రేమతోనే కలుగున్నావేమో, కానీ నువ్వు ఆయన్ని మితిగా ప్రేమిస్తే కనుక, ఆయన అతిగా నువ్వు ప్రేమిస్తే కనుక మితిలేన దీవులు దేవుడు నీ వల్ల నింపుతాడండి. హల్లెలూయా. ఏంటంటే లోకంలో చాలామంది ప్రేమించిన వారి కోసం చెగ ప్రయాస పడిపోతారు. కానీ నువ్వు అన్నిటికన్నా యేసయ్యను ప్రేమిస్తూ, ఆయన కొరకు పిచ్చగా ప్రేమిస్తూ, ఆయనలో నువ్వు జీవిస్తూ ఉంటే లోకాన్ని విసర్జిస్తావు. లోకాన్ని ఎప్పటిదైతే విసర్జిస్తావో నీ పట్ల ఒకటి ఒకటి దూరాలైనా తెరుస్తూ ఉంటాడు. నీలో లోకం ఏముందో తొలగించుకో. లోకమంటే దేవుడికి విరోధమైన సామెతల గ్రంథం తీసుకోండి, లేదా ప్రసంగి చూడండి. దేవుడికి ఇష్టమేని అయ్యో, ఇష్టం లేని అయ్యో అందులో ఉన్నాయి. చదవండి, చదివి గ్రహింపు కలిగి ఉండి దేవుడికి ఇష్టలుగా జీవించండి. ఆయన ఆశీర్వాదం పొందుకున్నట్టు, లేదా ఆయన కృపను పొందుకున్నట్టు, ఆయన దీవెన పొందుకున్నట్టు నువ్వు ఎప్పుడైతే అలాగ ఆయన్ని నింపుకొని ఉంటావో అప్పుడు ఆయన ప్రేమను ఇంకా సమృద్ధిగా పొందుకుంటావు. అబద్ధం లేని ప్రేమ ఇది. కాబట్టి ఆ ప్రేమ నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ రాజ్యం నీకు ఆయన ఇస్తాడు. దేవుడిని అడగండి, ప్రభా నీ రాజ్యాన్ని నాకు ఇస్తున్నావయ్యా, సరైన సమయానికి నువ్వు నా పట్ల తలుపులు తెరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని దేవుని స్తుతించండి. ఆయన వేడుకోండి. సొంత శక్తులతో నేను ఆ స్థలానికి చేరలేను, కానీ నీ శక్తినిచ్చి నీ కృపను బట్టి నన్ను ఆ స్థలానికి తీసుకెళ్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లును కాకాని ప్రభు, నేను రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. కానీ ఆ రాజ్యం నీ సొంతం అవ్వాలంటే ఆ రాజ్యాన్ని తగ్గగా నువ్వు కూడా సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే ఆయన శక్తిని నీకు ఇచ్చి ఆయన నీ పట్ల ముయ్యబడిన ప్రతి ఒక్క దూరమును తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఎవరెవరు మరి దేవుడికి ఇష్టలుగా మీరు జీవిస్తున్నారు లేదో మీకు మీరే పరీక్షించుకొని ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి దేవుడికి మీకు ఏ అడ్డుగోడలు ఉన్నాయో తొలగించుకొని ఆ రాజ్యంలోకి చేరడానికి కనిపెట్టి ఎదురు చూడండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.